పెట్టుకున్నానండి. పిల్లలు వెళ్ళగానే ఇలా అయిపోతుంది వాళ్ళ క్యారేజీలు కట్టి పంపించాక. ఇంక అందులోని ఈ ఓవెన్ కూడా లోపల ఉండిపోతుంది. చూపించాను కదా, ఆ లోపల ఉంటుంది. లోపల నుంచి అయితే బయటికి తీసాను. ఈరోజు దాన్ని అయితే క్లీన్ చేసి వాడడం మొదలు పెడదామని. అది కొని 7-8 సంవత్సరాలు అయిందండి. మా పాప పుట్టినప్పుడు కొన్నాము. కానీ అప్పటి నుంచి కూడా స్టార్టింగ్లో ఏదో కర్రీ అది వేడి చేశాను అంతే. కేక్ పెట్టాను. అది కూడా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎలా చేయాలో చెప్పారు, పెట్టాను. ఇప్పుడైతే దీన్ని ఎలా వాడాలో కూడా నాకు తెలియదు. ఇంకా మా వాడినైతే గూగుల్లో చూసి చెప్పమంటే వాడైతే చూసాడండి ఎలా వాడాలనేది. ఇంకైతే దీన్ని వాడేద్దాం ఫుల్గా అని అయితే తీసాను బయటికి. మా పిల్లలకైతే నేనైతే కేక్స్, బిస్కెట్స్ అవి అన్నీ చేస్తూ ఉంటాను. ఓవెన్ ఉందంటే ఈజీగా అయిపోతుంది పని. ఇంక దీన్ని అయితే బయట అంతా క్వాలిటీని వేసి తుడిచాను. ఇంకా లోపల వైపు మాత్రం ఒక నిమ్మకాయ పిండి ఆ వాటర్తో అయితే లోపల నీట్గా తుడిచేసాను. ఇంకా అరుగంతా కూడా క్లీన్ చేసి లోపలైతే పెట్టేశాను. ఇంకా పైన ఉన్న చిన్న చిన్న డబ్బాలు కూడా అవన్నీ తీసి శుభ్రంగా నీట్గా కడిగేసి కొంచెంగా మారుద్దాం అనుకున్నాం. ఇంకా ఇక్కడ పక్కన ఉంది కదా ఓవెన్ పక్కన డబ్బా, అదైతే కారం డబ్బా అండి. కబోర్డ్లో పెట్టడం వల్ల పురుగు పడుతుంది. అదే గాలి తగిలేలా బయట ఉంటే బాగుంటుందని మా పిన్ని చెప్పింది. అప్పటి నుంచి నేను బయటే పెడుతున్నాను. ఇంక ఇక్కడ అయితే ఇలాగైతే చిన్నగా ఇది మీషోలో పెట్టాను ఆర్డరు. ఇంక ఇదైతే పెట్టాక చాలా లుక్ వచ్చింది నా కిచెన్కి అయితే. సబ్స్క్రైబ్